నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో వెలుగు చూసిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు సమాజాన్ని కలిచివేస్తుంది. కేవలం 15 ఏళ్ల వయసు, 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చదువులో ముందుండాల్సిన వయసులో విలాసాల కోసం దారి తప్పి వాహన చోరీలకు పాల్పడిన ఘటన బయటపడింది. సాధారణంగా ఈ వయసులో పిల్లలు పుస్తకాలు, పరీక్షలు, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ ఈ ముగ్గురు విద్యార్థులు మాత్రం వేరే దారిలోకి వెళ్లిపోయారు. కూకట్పల్లి ప్రాంతంలో వాహన తనిఖీలు జరుగుతున్న సమయంలో ఒక అనుమానాస్పద ద్విచక్ర వాహనం పట్టుబడింది. ఆ వాహనాన్ని నడుపుతున్న బాలుడిని పోలీసులు ప్రశ్నించగా మొదట అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. ఆ బాలుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మరింత దర్యాప్తు చేయగా ఇదే వయసులో ఉన్న మరో 2 విద్యార్థులు కూడా ఈ వాహన చోరీల వెనుక ఉన్నట్లు తేలింది. మొత్తం ముగ్గురు కలిసి చిన్న చిన్న వాహనాలను టార్గెట్ చేసి చోరీ చేస్తున్నట్లు వెల్లడైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఒక్కసారి జరిగిన ఘటన కాదు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సిరీస్ చోరీలలో వీరి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో బయటపడిన సమాచారం ప్రకారం ఈ విద్యార్థులు విలాసాలు, ఖర్చులు, తక్షణ ఆనందం కోసం ఈ దారిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రభావం, తప్పు స్నేహాలు మరియు సరైన గైడెన్స్ లేకపోవడం వల్లే వారు ఈ స్థాయికి వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది కేవలం క్రిమినల్ కేసు మాత్రమే కాదు, ఒక సోషల్ అలర్ట్ కూడా. పోలీసులు వెంటనే ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారి వయసు తక్కువగా ఉండడంతో కేసును జువైనల్ కోర్టుకు తరలించి జువైనల్ హోంకు పంపించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ప్రవర్తన మార్పు కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఘటన స్థానికంగా మాత్రమే కాకుండా మొత్తం నగరంలో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇది ఒకే కేసు కాదు, పెరుగుతున్న చిన్న చిన్న వయసు నేరాల సమస్యకు ఇది మరో ఉదాహరణగా మారింది. చదువుకోవాల్సిన వయసులో పిల్లలు నేరాలకు పాల్పడటం తల్లిదండ్రులకు పెద్ద హెచ్చరికగా మారింది. స్థానికులు చెబుతున్న ప్రకారం ఈ పిల్లలు సాధారణంగా స్కూల్కు వెళ్తున్నట్లే కనిపించేవారు, కానీ బయట మాత్రం వేరే కార్యకలాపాల్లో పాల్గొనేవారని ఇప్పుడు తెలుస్తోంది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయి అనే ప్రశ్న అందరిలో ఉంది. పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. వాహన చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి ఈ బాలుర కదలికలను గుర్తించారు. దీంతో వారి నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో కూడా కొంతవరకు బయటపడింది. అయితే ఇంకా ఎవరి ప్రేరణతో వారు ఈ పని చేస్తారో అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఘటనలో ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వారి ఫోన్ వినియోగం ఎలా ఉంది అనే విషయాల్లో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులోనే సరైన మార్గదర్శనం లేకపోతే ఇలాంటి తప్పులు పెద్ద నేరాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు విద్యా సంస్థల పాత్ర కూడా కీలకంగా మారింది. కేవలం చదువు మాత్రమే కాకుండా విలువలు, క్రమశిక్షణ, నైతికత కూడా విద్యార్థులకు నేర్పాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. మొత్తం మీద చూస్తే కూకట్పల్లి ఘటన ఒక చిన్న కేసు కాదు, ఇది ఒక పెద్ద సామాజిక హెచ్చరిక. చదువుకునే వయసులో పిల్లలు తప్పుదారి పడితే భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది.